హలో అండి. ఈ వీడియోలో బోన్ అపెటైట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ 8 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో జస్ట్ ఇంక కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే టైంకే హీరో అండ్ హీరోయిన్ ప్యాలెస్ దగ్గరికి రీచ్ అవుతారనమాట. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటే హీరో కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ దగ్గరికి ఎంటర్ అయ్యాక సొంగ్జా అందరికీ సారీ చెప్పి కాంపిటీషన్ స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కాంపిటీషన్ బిగిన్ అవుతుందన్నమాట. ఈ కాంపిటీషన్లో థీమ్ ఏంటంటే ఏదైనా మీట్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి ఎవ్వరు ఎప్పుడు తినని డిష్ ప్రిపేర్ చేయాలన్నమాట. అది ఫస్ట్ రౌండ్ థీమ్. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తారు రెండు టీమ్స్. ఇంతకుముందు జరిగిన ఫైటింగ్ వల్ల హీరోయిన్ హ్యాండ్కి వుండ్ తగులుంటుందన్నమాట. ఆమె ఇంకా ఆ వుండ్ నుండి రికవర్ అయ్యి ఉండదు. సో ఆమె హ్యాండ్ ఇంకా పెయిన్లోనే ఉంటుందన్నమాట. బట్ అలాగే ఆమె కుకింగ్ స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ టీం ఏమో స్పైసీ బీఫ్ రిబ్స్ చేయాలని డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. అటు ఆపోజిట్లో చైనీస్ టీం ఏమో స్పైసీ డైస్డ్ చికెన్ చేయాలని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనమాట. అలా రెండు టీమ్స్ కాంపిటీషన్ బిగిన్ చేస్తారు. సో వాళ్ళిద్దరు ఇండివిజువల్ డిషెస్ కుక్ చేస్తూ ఉంటారు. చేస్తున్న ప్రాసెస్లో కొద్దిసేపు తర్వాత హీరోయిన్ చిల్లీ పౌడర్ ఎక్కడ తీసుకురండి అని అడుగుతుంది. అప్పుడు స్టోరేజ్ రూమ్లో మొత్తం వెతికి కుక్మెన్ రిటర్న్ వచ్చి చిల్లీ పౌడర్ చిల్లీ పేస్ట్ రెండు కనిపించట్లేదు, నిన్న నైట్ కూడా నేను చూశాను స్టోరేజ్ రూమ్లోనే ఉన్నాయి, బట్ ఇప్పుడు కనిపించట్లేదు అని టెన్షన్ పడుతూ చెప్తాడు. అది విని హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే చిల్లీ పౌడర్ లేకపోతే ఈ డిష్ చేయలేము, మనం వెంటనే డిష్ మార్చాలి అంటుంది. బట్ రిమైనింగ్ షెఫ్స్ మాత్రం ఇప్పటికిప్పుడు డిష్ మార్చాలంటే ఎలాగా, అది కూడా ఎవ్వరు ఎప్పుడు టేస్ట్ చేయని డిష్ మనం ప్రిపేర్ చేయాలి, ఎలా చేయాలి అంటూ ఉంటారు. హీరోయిన్ బాగా ఆలోచించి ఫ్రెంచ్ స్టైల్లో బీఫ్ని గ్రేప్ వైన్ యూస్ చేసి కుక్ చేయాలని డిసైడ్ అయ్యి వెంటనే స్టోరేజ్ రూమ్లో గ్రేప్ వైన్ ఉంది కదా, ఆ బాటిల్స్ అన్నీ తీసుకురండి అని చెప్తుంది. సో డిష్ చేంజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళు. గ్రేప్ వైన్ తీసుకురాగానే చాలా బాటిల్స్ వైన్ యూస్ చేసి మీట్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఆమె వైన్లో కుక్ చేస్తుందన్నమాట. పెద్ద పాట్లో అవన్నీ పోసి వైన్లోనే మొత్తం మీట్ కుక్ చేస్తూ ఉంటుంది. ఆమె అలా ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడడం. సో అందరూ సర్ప్రైజ్ అవుతారు, వైన్ యూస్ చేసి కుక్ చేస్తుంది ఏంటి అని. ఆపోజిట్ టీమ్ షెఫ్స్ కూడా జస్ట్ వైన్ మీట్ స్మెల్ పోవడానికి కొంచెం యూస్ చేస్తారు, బట్ ఇంత వైన్ యూస్ చేసి కుక్ చేస్తుంది ఏంటి అనుకుంటూ ఉంటారు. అప్పుడు యూక్ నవ్వుతూ మీ షెఫ్స్ ఏం కుక్ చేస్తున్నారా అని అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు వాళ్ళు మా షెఫ్స్తో కంపేర్ చేయడానికి అంత టాలెంటెడ్ షెఫ్సే కాదు అంటూ టీస్ చేస్తే హీరో కుకింగ్ మొత్తం అయిపోయాక డిష్ టేస్ట్ చేస్తే కానీ ఎవరి డిష్ బాగుందో చెప్పలేము, సో ఎవరు ఎలా కుక్ చేస్తున్నారో కూడా మనకు అర్థం కాదు, మా షెఫ్స్ కూడా చాలా టాలెంటెడే, నెక్స్ట్ టేస్ట్ చేస్తారు కదా అప్పుడు మీరే చెప్తారు అని చెప్తారు. రెండు టీమ్స్ నుండి డిషెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. హీరోయిన్ గార్నిష్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ తీసుకురమ్మని చెప్తుంది. గార్నిష్లో సైడ్లో పంప్కిన్ ప్యూరే కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అటు ఆపోజిట్ టీంలో యూఫేజు సడన్గా చిల్లీ పౌడర్ యూస్ చేయడంతో ఆ కిచెన్ అంతా ఘాటుగా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ స్మెల్ చూడగానే హీరోయిన్కి డౌట్ వస్తుంది, చిల్లీ పౌడర్ ఈమెకి ఎక్కడి నుండి వచ్చింది అని డౌట్గా చూస్తూ ఉంటుంది. రిమైనింగ్ షెఫ్స్కి కూడా డౌట్ వస్తుంది, ఇది ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసిన చిల్లీ పౌడర్ లాగే ఉందని. ఆమె ఆ చిల్లీ పౌడర్తో చిల్లీ ఆయిల్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఆ చిల్లీ ఆయిల్తోనే ఆమె డిష్ కంప్లీట్ చేస్తుంది. హీరోయిన్ బీఫ్ రిబ్స్ అన్నీ ఒక ప్యాన్ పైన పెట్టి వైన్ పోస్తూ కుక్ చేయడంతో వైన్ తగలగానే ఫైర్ ఎక్కువ అవుతుందన్నమాట. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు. అది చూసి ఆపోజిట్ టీంలో యూఫేజ్ కూడా ఆమె కుక్ చేస్తున్న ప్యాన్ పైన చిల్లీ ఆయిల్ అండ్ ఆల్కహాల్ స్ప్రింకిల్ చేయగానే ఆమె దగ్గర కూడా ఫైర్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఇద్దరు టీమ్స్ నుండి చాలా ఫియర్స్గా కుకింగ్ చేస్తూ ఉంటారనమాట. అలా ఆల్మోస్ట్ డిషెస్ కంప్లీట్ అయిపోతాయి. ఇద్దరు గార్నిష్ చేసి టేబుల్ సెట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ కుకింగ్ టైం అయిపోగానే వాళ్ళు డిషెస్ కంప్లీట్ చేసేసి సర్వ్ చేస్తారనమాట. రెండు టీమ్స్ ప్రిపేర్ చేసిన డిషెస్ టేస్ట్ చేయడానికి యూకున్ అండ్ హీరో రెడీ అవుతారు. ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ డిష్ టేస్ట్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు ఆ డిష్ తినగానే హెవెన్లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ చుట్టూ బటర్ఫ్లైస్ తిరుగుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారనమాట. అంత బాగుంటుంది ఆ డిష్. హీరో వెంటనే అది తిని హీరోయిన్ అడుగుతాడు,
ఈ డిష్ చాలా బాగుంది, మీట్ చాలా మెల్ట్ అయిపోతుంది, ఎలా ప్రిపేర్ చేసావు అసలు ఇది, ఈ డిష్ పేరేంటని అడిగితే ఆమె చెప్తుంది, ఇది ట్రెడిషనల్ ఫ్రెంచ్ స్టైల్లో కుక్ చేసిన బీఫ్, గ్రేప్ వైన్ యూస్ చేసి కుక్ చేసాం కాబట్టి మీట్ అంత టెండర్గా ఉంది అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అటు యూకున్ కూడా మీట్ పీస్ మొత్తం తినేసి చాలా బాగుంది, ఇంత టెండర్గా ఉన్న మీట్ నేను ఎప్పుడూ తినలేదు అని ఆమె డిష్ బాగుందని ప్రైజ్ చేస్తాడు. చుట్టూ ఉన్న మినిస్టర్స్ కూడా మీట్ టేస్ట్ చేశాక డిష్ చాలా బాగుందని చెప్తారు. ఆ తర్వాత యూకున్ మాత్రం డిష్ ఎంత బాగున్నా కూడా ఇలాంటి డిష్ ఇప్పటి వరకు ప్రపంచంలో లేదంటే నాకు డౌట్గా ఉంది అంటే హీరోయిన్ వెంటనే ఇది ఖచ్చితంగా కరెంట్ టైంలో అయితే లేదు, అండ్ ఈ డిష్ అయితే నా ప్రపంచంలో ఎప్పటికీ లేదు, ఎందుకంటే ఈ డిష్ స్పెషల్గా ఫ్రెంచ్ మదర్స్ వాళ్ళ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తారు. సో ఈ డిష్ ప్రిపేర్ చేస్తున్న ప్రతిసారి చనిపోయిన మా మదర్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఎప్పటికీ నాకైతే ఈ డిష్ నా ప్రపంచంలో అయితే ఉండదు అని చెప్పగానే హీరో ఆమెను చూసి బాధపడతాడు. అలా ఫస్ట్ డిష్ టేస్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత వెంటనే చైనీస్ డిష్ టేస్ట్ చేయడానికి తీసుకొస్తారు. హీరో అండ్ యూకున్ ఇద్దరు ఆ చికెన్ డిష్ తినగానే చాలా స్పైసీగా ఉంటుందన్నమాట. అది అంత కారంగా ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అడిక్టివ్గా ఉంటుందన్నమాట. సో వెంటనే హీరో అడుగుతాడు, ఎలా ఈ చికెన్ ఇంత మాయిస్ట్గా ఉంది అని అడిగితే కుక్ చేసిన యూఫేసో చెప్తుంది, చికెన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసినా కూడా చాలా మాయిస్ట్గా ఉండడానికి స్పైసీ ఆయిల్ ప్రిపేర్ చేశాను నేను, సో అందుకనే చికెన్ ఇంత బాగా వచ్చింది అని చెప్తుంది ఆమె. అప్పుడు యూకున్ డిష్ చాలా బాగుంది, బట్ ఆ స్పైసీ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసావంటే నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి ప్రిపేర్ చేశాను అని చెప్తుంది ఆమె. అప్పుడు యూకున్ సో ఖచ్చితంగా ఈ రౌండ్లో మా సైడ్కి షెఫ్సే విన్ అయినట్టే, ఎందుకంటే ఆమె ప్రిపేర్ చేసిన ఆ స్పైసీ ఆయిల్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు యూస్ చేసి ఉండరు, సో ఇదే ఈ థీమ్కి కరెక్ట్ డిష్ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటూ ఉంటుంది, ఆమె ఎంత జీనియస్ అయినా కూడా స్పైసీ ఆయిల్ ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా చిల్లీ పౌడర్ ఉండాలి, బట్ ఈమెకి చిల్లీ పౌడర్ ఎక్కడి నుండి వచ్చింది, అందులో స్టోరేజ్లోని చిల్లీ పౌడర్ మొత్తం మాయమైపోయింది, కొంపదీసి ఈమె అక్కడ నుండి చిల్లీ పౌడర్ తీసుకురాలేదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ టేస్టింగ్ కంప్లీట్ అయ్యాక హీరో అడుగుతాడనమాట యూకున్ని, మీకు ఏ డిష్ నచ్చింది అని. అప్పుడు యూకున్, నాకు మీ షెఫ్స్ కుక్ చేసిన డిష్ నచ్చింది కానీ బట్ ఆమె చెప్పిన రీజన్ అయితే నమ్మబుద్ధి అవ్వట్లేదు, ఇప్పటి వరకు ఇలాంటి డిష్ ప్రపంచంలో లేదంటే నాకు డౌట్గానే ఉంది, అండ్ ఆమె చెప్పిన ఇంకొక రీజన్ కూడా చాలా పర్సనల్ రీజన్ లాగా అనిపిస్తుంది, సో ఖచ్చితంగా మా షెఫ్సే ఈ కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ విన్ అయ్యారు అంటాడు. అప్పుడు హీరో, బట్ నాకు మా షెఫ్స్ కుక్ చేసిన డిష్ చాలా నచ్చింది, ఇది ఖచ్చితంగా ఎవ్వరు ఇప్పటి వరకు కుక్ చేయని మీట్ డిషే, అందుకని నేను కూడా మీ షెఫ్స్కి ఎక్కువ స్కోర్ ఇవ్వలేను అంటాడు. ఆ తర్వాత హీరో అండ్ యూకున్ ఇద్దరు ఆపోజిట్ టీమ్స్కి స్కోర్స్ ఇస్తారనమాట. హీరో ఏమో చైనీస్ వాళ్ళకి 7 పాయింట్స్ ఇస్తే యూకున్ మాత్రం హీరోయిన్ వాళ్ళ టీంకి 4 పాయింట్సే ఇస్తాడనమాట. అది సోంగ్జే అబ్జర్వ్ చేస్తాడు. ఇద్దరు ఇచ్చిన స్కోర్స్ రాసిన పేపర్స్ని రోల్ చేసేసి సోంగ్జే హీరోకి సిగ్నల్ ఇస్తాడనమాట, అతను 4 పాయింట్సే ఇచ్చాడని చెప్పి. ఆ తర్వాత స్కోర్స్ తీసుకెళ్ళి డిస్ప్లే చేయబోతూ ఉంటే హీరోయిన్ ఒక్క నిమిషం అని వాళ్ళని స్టాప్ చేస్తుంది. స్కోర్స్ అనౌన్స్ చేసే ముందు ఒక్కసారి నన్ను చైనీస్ డిష్ టేస్ట్ చేయనివ్వండి ప్లీజ్, పర్మిషన్ ఇవ్వండి, నాకు ఒక ఇంగ్రీడియంట్ పైన డౌట్గా ఉంది, ఆ డిష్ టేస్ట్ చేస్తే కానీ నేను షూర్గా చెప్పలేను అని పర్మిషన్ అడుగుతుంది. హీరో పర్మిషన్ ఇస్తాడు, బట్ యూకున్ మాత్రం నేను ఒప్పుకోను డిష్ టేస్ట్ చేయడానికి అని చెప్తే చైనీస్ మెయిన్ షెఫ్ బైలాంగ్ ముందుకొచ్చి ఆమె ముందు వాళ్ళ ప్రిపేర్ చేసిన డిష్ ముందు పెట్టి పర్మిషన్ ఇవ్వండి అని యూకున్ అడుగుతాడు. అప్పుడు యూకున్ కోపంగా, నువ్వెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను డెసిషన్ చెప్పాను కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు అంటే బైలాంగ్, ప్లీజ్ ఏ కాంపిటీషన్లో అయినా ఆపోజిట్ టీమ్స్ షెఫ్స్ టేస్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు, అందులో ఆమె డౌట్గా ఉందని చెప్పినప్పుడు మనం పర్మిషన్ ఇవ్వకపోతే ఆ డౌట్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది, అలా చేయండి, నేను కూడా కొరియన్ డిష్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే యూకున్ సరే అంటాడు. సో వాళ్ళిద్దరూ ఆపోజిట్ టీమ్స్ డిషెస్ టేస్ట్ చేస్తారనమాట. ఫస్ట్ బైలాంగ్ హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిష్ తిని చాలా యూనిక్గా ఉంది టేస్ట్ అనుకుంటూ ఉంటాడు. అటు హీరోయిన్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసిన డిష్ తిని ఇది ఖచ్చితంగా
మా చిల్లీ పౌడర్ యూస్ చేసి ప్రిపేర్ చేశారని చెప్పి ఆమె మనసులో అనుకొని, ఈ స్పైసీ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేసిన ఇంగ్రీడియంట్ ఎక్కడిది మీకు, మీరు ఆ ఇంగ్రీడియంట్ మీతో పాటు తీసుకొచ్చారా అని అడిగితే బైలాంగ్ యూఫేస్ని పిలిచి అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఈ డిష్ ఎలా ప్రిపేర్ చేసావు, ఈ స్పైసీ ఆయిల్ ఎలా చేసావంటే అప్పుడు ఆమె ఆ స్పైసీ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అది నేను వీళ్ళ కంట్రీలోనే తీసుకున్నాను, బట్ అది నేను కరెక్ట్ మెథడ్లోనే తీసుకొచ్చాను అని చెప్తుంది. అది వినగానే హీరోయిన్ అందరి ముందు ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా చిల్లీ పౌడరే అయి ఉంటుంది, మేము ఈ కాంపిటీషన్ ముందు చిల్లీస్ని డ్రై చేసి పౌడర్ చేపించి చిల్లీ పౌడర్ స్టోర్ చేసి పెట్టాము, అది ఖచ్చితంగా మా చిల్లీ పౌడరే, ఇప్పుడు ఆ చిల్లీ పౌడర్ కనిపించకుండా పోయింది, మేము అది ఫస్ట్ రౌండ్లో యూజ్ చేయాలనుకున్నాము అని చెప్పగానే హీరోకి గుర్తొస్తుంది అనమాట. హీరోయిన్ బయటికి వెళ్ళి మిల్ దగ్గర చిల్లీ పౌడర్ ప్రిపేర్ చేయించిన విషయం. అది వినగానే బైలాంగ్ యూఫేస్ని తిడతాడు, నువ్వు చేసింది అసలు కరెక్టే కాదు, నువ్వు చేసిన పని వల్ల మెయిన్ షెఫ్స్గా మన పరువు, మన కంట్రీ పరువు మొత్తం పోయింది, ఆపోజిట్ టీం వాళ్ళు యూజ్ చేయాలనుకున్న ఇంగ్రీడియంట్ని నువ్వెలా తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేస్తావు, అది కూడా నాకు చెప్పకుండా ఇలా చేసావేంటి అని ఆమెను తిట్టాక అందరి ముందు ఈ ఫస్ట్ రౌండ్ మేము ఓడిపోయినట్టే అనౌన్స్ చేయండి, ఇలా జరిగినందుకు సారీ అని చెప్తాడనమాట. అప్పుడు యూకున్ వెంటనే కోపంగా పైకి లేచి ఏంటి నువ్వు చేస్తున్న పని అని అరుస్తాడు. అది విని హీరో కామ్గా ఉండండి, మీ షెఫే చెప్తున్నాడు కదా ఇలా జరిగిందని, సో మీ డిగ్నిటీ మెయింటైన్ చేయండి, మీ షెఫ్స్ ఎంత టాలెంట్ అయినా కూడా బేసిక్ హ్యుమానిటీ ఉండాలి, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ థ్యాంక్ యూ మీరు ఇలా కన్సిడర్ చేసినందుకు, బట్ అసలు ఆ ఇంగ్రీడియంట్ మీ దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటుంది. అప్పుడు యూఫేస్ ఆ చిల్లీ పౌడర్ నేనేం ఇల్లీగల్గా తీసుకురాలేదు, కరెక్ట్ వేలోనే తీసుకున్నాను, నాకు ప్రిన్స్ జేసనే ఆ చిల్లీ పౌడర్ ఇచ్చారు, అతనికి నేను మన చైనీస్ ఇంగ్రీడియంట్ ఇవ్వడంతో ఎక్స్చేంజ్గా అతని దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్ నాకు ఇచ్చాడు అని ప్రిన్స్ జేసన్ వైపు ఆమె చూపిస్తుంది అనమాట అందరి ముందు. సో ప్రిన్స్ జేసన్ పైకి లేచి, ఓ మీరు చెప్తుంది ఆ విషయమా, దాని గురించే మర్చిపోయాను నేను, యాక్చువల్లీ రాయల్ కిచెన్ షెఫ్ నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా చిల్లీ పౌడర్ ప్రిపేర్ చేస్తుందన్న సంగతి విన్నాను నేను, బట్ మన రాయల్ ఫ్యామిలీ ఏ డిష్ తినాలన్నా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెక్ చేసి అప్రూవ్ చేస్తేనే అవి యూజ్ చేయాలి, అది మన రాయల్ కిచెన్ రూల్ కదా, రాయల్ కిచెన్ హెడ్ నేను, బట్ నా దగ్గరికి ఎవరు వచ్చి చిల్లీ పౌడర్ కోసం పర్మిషన్ అప్రూవల్ తీసుకోలేదు, సో అవి యూజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేనే పడైపోతూ ఉంటే ఆ రోజు మా ఇంటి దగ్గరికి యూఫేస్ వచ్చింది, సో అందుకని పడేసే ముందు ఆమెకు కొంచెం టేస్ట్ చేయడానికి ఇచ్చాను, అంతేగాని అది ఇంత దూరం అవుతుందని నేను అనుకోలేదు, సారీ అని చెప్తాడు. అది వినగానే యూకున్ అయితే యూఫేస్ యూస్ చేసిన ఇంగ్రీడియంట్ ఇల్లీగల్ కాదు, ఆమె కరెక్ట్ వేలోనే తీసుకొచ్చింది, సో ఆమె యూస్ చేయడంలో తప్పేం లేదు, సో ఖచ్చితంగా మా టీం వాళ్ళే ఈ కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ విన్ అయ్యారు అంటాడు. అప్పుడు హీరో అలా ఎలా అనౌన్స్ చేస్తాము, ఇంత దూరం వచ్చింది కాబట్టి ఫస్ట్ రౌండ్ స్కోర్స్ క్యాన్సిల్ అన్నా చేయాలి, లేకపోతే టైగా అన్నా అనౌన్స్ చేయాలి అంటే మినిస్టర్స్ సైడ్ నుండి జేసన్ అండ్ హీరోకి ఆపోజిట్గా ఉండే మినిస్టర్స్ కావాలని అలా క్యాన్సిల్ చేసుకుంటూ పోతే అన్ని రౌండ్స్ అలాగే అయిపోతాయి, అప్పుడు అసలు విన్నర్గా ఎవరిని అనౌన్స్ చేయగలుగుతాం, ఏదో ఒకటి ఇప్పుడే డిసైడ్ అవ్వాలి అంటారు. యూకున్ కూడా అవును మా టీంనే విన్నర్గా అనౌన్స్ చేయాలి అంటూ ఉంటే అప్పుడు హీరో లేదు ఈ రౌండ్ని టైగానే అనౌన్స్ చేద్దాం, బట్ మీకు ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నాను, 3 రౌండ్స్ కానీ టై అయితే చైనీస్ టీమే విన్ అయినట్టు అనౌన్స్ చేస్తామని చెప్తాడు. ఆ అనౌన్స్మెంట్ విని హీరోయిన్ ఓ టై అయ్యింది, బట్ చైనీస్ టీం వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది అంటే ఇండైరెక్ట్గా నేను ఈ రౌండ్ ఓడిపోయానా, నెక్స్ట్ రౌండ్ ఖచ్చితంగా విన్ అవ్వాలి అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత హీరో ఫస్ట్ రౌండ్ ఇలా కంప్లీట్ అయింది, సెకండ్ రౌండ్ రేపు ఇదే టైంకి ఇదే ప్లేస్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక చైనీస్ షెఫ్స్ అందరూ వచ్చి హీరోయిన్ వాళ్ళ టీం ముందు నిలబడి యూఫేస్ నీకు సారీ చెప్పాలనుకుంటుంది అంటాడు బైలాంగ్. అప్పుడు యూఫేస్ హీరోయిన్ దగ్గరకు వచ్చి జరిగిన దానికి సారీ, ఈ రౌండ్ వల్ల నేను ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాను అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ నీ సారీని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి రేపు కాంపిటీషన్లో మీట్ అవుదామంటుంది. ఆ నైట్ 2 టీమ్స్ వాళ్ళు నెక్స్ట్ డే కాంపిటీషన్లో ఏం ప్రిపేర్ చేయాలో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ఆ నెక్స్ట్ సీన్లో ప్రిన్స్ జేసన్ని హీరో అతని క్యాబిన్కి పిలిచి మాట్లాడుతూ ఉంటాడనమాట. హీరో కోపంగా అడుగుతాడు, అసలు ఏంటి మీరు చేసిన పని, ఏ ఎందుకు అలా చేశారో నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని అడగగానే అతను భయపడి బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ హీరో ముందు, ఇదంతా మన రాయల్ ఫ్యామిలీ కోసమే చేశాను, ఏదైనా ఇంగ్రీడియంట్ నేను చెక్ చేసి అప్రూవ్ చేయకుండా యూజ్ చేస్తే అది మన ఫ్యామిలీ వాళ్ళకి హార్మ్ చేస్తే ఎలాగా, అందుకని ఇలా చేశాను, బట్ అది ఇంత దూరం వస్తుందని నాకు తెలీదు, నిజంగా సారీ అంటున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు అతను. అప్పుడు హీరో, నిజంగానే ఆ చిల్లీ పౌడర్ చిల్లీ పేస్ట్ మొత్తం పడేశారా, ఎక్కడుంది అది అంటే అతను, లేదు పడేయలేదు, అది నా దగ్గరే ఉన్నాయి అని చెప్పగానే హీరో సంజయ్ని ఆ చిల్లీ పౌడర్ చిల్లీ పేస్ట్ వెంటనే అతని దగ్గర నుండి తీసుకొచ్చి జియోన్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాడు. అటు మొగ్జు షెఫ్ మిన్సుని ఆమె దగ్గరికి పిలిపించి, నేను నిన్ను ఈ కాంపిటీషన్లో ఓడిపోయేలాగా చేయమని చెప్పాను కదా, ఎందుకని నా మాట వినట్లేదు, మీ మదర్ ఏ ఏరియాలో ఉంటుందో నాకు తెలుసు, నెక్స్ట్ రౌండ్లో మాత్రం నువ్వు ఏదో ఒకటి చేసి కాంపిటీషన్ ఓడిపోకపోతే మాత్రం ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి అతన్ని బెదిరిస్తుంది. ఆ నెక్స్ట్ డే సెకండ్ రౌండ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. 2 టీమ్స్ వాళ్ళు కుక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. సెకండ్ రౌండ్ థీమ్ ఏంటంటే ఆపోజిట్ టీమ్స్ వాళ్ళు వాళ్ళ కంట్రీ డిషెస్ని చేంజ్ చేసి కుక్ చేయాలన్నమాట. అంటే కొరియన్ కంట్రీ టీం వాళ్ళేమో చైనీస్ డిష్ ప్రిపేర్ చేయాలి, చైనీస్ కంట్రీ టీం వాళ్ళు కొరియన్ డిష్ ప్రిపేర్ చేయాలి. సో 2 టీమ్స్ డిషెస్ స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళ టీం ఏమో చైనీస్ ఫేమస్ డక్ డిష్ ప్రిపేర్ చేయాలని స్టార్ట్ చేస్తారు. అటు చైనీస్ టీం వాళ్ళేమో కొరియన్ డిష్ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళ టేబుల్ పైన పెద్ద పాట్లో ఒక క్లాత్ కవర్ చేసి ఉంటుంది. ఆ క్లాత్ రివీల్ చేయగానే ఆ పాట్లో పెద్ద లోటస్ ప్లాంట్ ఉంటుందన్నమాట. ఒక పెద్ద ఎల్లో లోటస్ ఫ్లవర్ ఉంటుంది. అది చూసి అందరు సర్ప్రైజ్ అవుతారు. ఏంటి ఆ లోటస్ చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ కూడా అది చూసి సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు హీరో, ఇంత పెద్ద గోల్డెన్ లోటస్ చాలా రేర్గా చూస్తాము అంటూ ఉంటే అప్పుడు యూకున్, అవును ఇది కొరియాలోని ఫేమస్ గోల్డెన్ లోటస్, దాన్ని ఎంపరర్ లోటస్ అని కూడా అంటారు అని చెప్తాడు. అటు హీరోయిన్ డక్ డిష్ ప్రిపేర్ చేస్తూ ఉంటే యూకున్ అది చూసి, ఏంటి వాళ్ళు నార్థన్ క్యాపిటల్ చైనీస్ డక్ డిష్ ప్రిపేర్ చేస్తున్నారా, డక్ యూజ్ చేసి చైనాలో ప్రిపేర్ చేసే డిష్ చాలా ఫేమస్, చైనీస్ షెఫ్స్ కూడా ఆలోచిస్తారు అది ప్రిపేర్ చేయాలంటే, మీ కుక్స్ ఆ డిష్ సెలెక్ట్ చేసుకున్నారంటే డేర్ చేశారనే అనాలి, టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అంటే హీరో, మా రాయల్ షెఫ్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఆర్డినరీ డక్ అయి ఉండదు, చాలా టేస్ట్గానే తయారవుతుంది అని చెప్తాడు. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ వాళ్ళు కుక్ చేస్తున్న డక్ మీట్ బాగా కుక్ అయ్యాక అది కట్ చేయడానికి షెఫ్ మిన్సు వస్తాడనమాట. అతను కట్ చేస్తున్నప్పుడు అతను ఎలాగైనా మొగ్జు బెదిరిస్తుంది కాబట్టి ఈ రౌండ్ నుండి పక్కకు వెళ్ళాలని చెప్పి కావాలని అతని హ్యాండ్ కట్ చేసుకుంటాడనమాట. అది చూసి అందరూ షాక్ అవుతారు. అతని హ్యాండ్ నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో వెంటనే గిల్గమ్ అతని హ్యాండ్ నుండి బ్లడ్ రాకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కుకింగ్ కంటిన్యూ చేయాలి కాబట్టి హీరోయిన్ కట్ చేస్తానని చెప్పి నైఫ్ తీసుకుంటుంది. బట్ ఆమె హ్యాండ్కున్న వూండ్ వల్ల ఆమె అసలు అది కట్ చేయలేకపోతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత షెఫ్ యోమ్ ట్రై చేసినా కూడా అతను అది థిన్గా కట్ చేయలేకపోతూ ఉంటాడు, మిస్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసి యూకున్, మీ షెఫ్స్కి అసలు బేసిక్ స్కిల్సే లేనట్టున్నాయి, కట్ చేయలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని టీజ్ చేస్తున్నట్టు మాట్లాడతాడు. హీరోకి అది విని కోపం వస్తుంది. ఫస్ట్ టైం రాయడం నేర్చుకుంటున్నప్పుడు హ్యాండ్స్కి ఇంక్ అవ్వడం, ఇలా కుక్ చేస్తున్నప్పుడు హర్ట్ అవ్వడం అది నార్మలే, ఇప్పుడు కిచెన్లో బ్లడ్ చూసాం కాబట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న డక్ డిష్ చాలా బాగా రెడీ అవుతుంది, మీరే వెయిట్ చేసి చూడండి అని చెప్తాడు. ఆ తర్వాత గిల్గమ్ అక్కడికి వచ్చి హీరోయిన్తో, ఒక్కసారి నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను కట్ చేయగలుగుతాను అని చెప్తుంది. టెన్షన్ పడుతూనే ఆమె నైఫ్ తీసుకుంటుంది. యాక్చువల్లీ కాంపిటీషన్ ముందు 3 days నుండి షెఫ్ మిన్సు ఆమెకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడనమాట. కటింగ్ ఎలా చేయాలి, థిన్ స్లైసెస్ కూడా ఎలా కట్ చేయాలని చెప్పి చాలా నేర్పించుంటాడు ఆమెకు అతను. సో ఆమె అతను నేర్పించినట్టే గుర్తు చేసుకుంటూ ఎగ్జాక్ట్గా అతను చెప్పినట్టే కట్ చేస్తుందనమాట. అది చూసి హీరోయిన్, చాలా బాగా చేశావు, థ్యాంక్ యూ అని చెప్తుంది. యాక్చువల్లీ ముందు రోజు హీరోయిన్ షెఫ్ మిన్సుతో మాట్లాడుతూ అడుగుతుందనమాట,
ఎందుకని గిల్గమ్కి కటింగ్ స్కిల్స్ మొత్తం నేర్పిస్తున్నావు, ఆమె పైన చాలా ప్రెషర్ పెట్టి మరీ నేర్పించావంట అని అడిగితే షెఫ్ మిన్సు హీరోయిన్తో, రేపు జరగబోయే కాంపిటీషన్లో నా వల్లే రౌండ్ ఓడిపోతాము, ముందే చెప్తున్నాను సారీ అని చెప్పగానే హీరోయిన్కి అర్థమయ్యి అడుగుతుంది, ఎవరో నిన్ను బెదిరిస్తున్నారు కదా, ఎవరో చెప్పు అంటే అతను చెప్పడనమాట. ఆమె బాగా ఆలోచించి ముగ్జు నిన్ను బెదిరిస్తుందా అని అడుగుతుంది. అప్పుడు అతను వెళ్ళిపోతూ లేదు ఆమె కాదని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. సో హీరోయిన్కి అర్థమవుతుందనమాట అతను ఎందుకు ఇలా చేశాడో. ఆ తర్వాత వాళ్ళు కుకింగ్ కంటిన్యూ చేస్తారు. 2 టీమ్స్ నుండి ఆల్మోస్ట్ డిషెస్ కంప్లీట్ అయిపోతాయి. సో టైం అయ్యేలోపే 2 డిషెస్ ఫినిష్ చేసేసి వాళ్ళు సర్వ్ చేస్తారు. సెకండ్ రౌండ్లో ప్రిపేర్ చేసిన డిషెస్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ చైనీస్ డిష్ టేస్ట్ చేస్తారనమాట. బైలాంగ్ ప్రిపేర్ చేసిన డిష్ని హీరో అండ్ యూకున్ ఇద్దరు టేస్ట్ చేస్తారు. ఆ డిష్ టేస్ట్ చేయగానే హీరో అండ్ యూకున్ ఇద్దరికి ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు ఫీల్ వస్తుందన్నమాట. చుట్టూ నేచర్, వాటర్ స్ట్రీమ్ అవన్నీ ఇమాజిన్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుందన్నమాట ఆ డిష్. వెంటనే హీరో అడుగుతాడు, చాలా బాగుంది, ఇది నిజంగా కొరియాని రిప్రజెంట్ చేసే డిషే, ఎలా ప్రిపేర్ చేశారు ఇది అంటే బైలాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అతను ప్రిపేర్ చేసిన డిష్ని, అతను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు యూకుని అడుగుతాడు, అసలు నువ్వు కొరియా టెంపుల్ ఫుడ్ ఎలా చేయగలిగావు, నీకెలా తెలుసు ఈ డిష్ అని అడిగితే అప్పుడు బైలాంగ్ చెప్తాడు, 10 years ముందు నేను చుట్టుపక్కన ఉన్న ఫేమస్ డిషెస్ అన్నీ ప్రాక్టీస్ చేయాలనుకుంటూ అన్ని కంట్రీస్ తిరుగుతున్నప్పుడు ఒకసారి నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చింది. అప్పుడు కొరియాలోని ఒక టెంపుల్ దగ్గరికి రీచ్ అయితే అక్కడున్న మాంగ్సే నన్ను సేవ్ చేశారు. నా లైఫ్ సేవ్ చేసి వాళ్ళు టెంపుల్ ఫుడ్ ఇచ్చారు నాకు. ఆ రోజు అక్కడ తిన్న సూప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళ దగ్గరే నేను ఈ డిష్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాను. దాని ఇన్స్పిరేషన్గానే ఈ డిష్ ఇవాళ ప్రిపేర్ చేశాను అని చెప్తాడు. అది విని యూకున్, నీకు ఇన్ని రోజులు కొరియన్ లాంగ్వేజ్ వచ్చని, నువ్వు కొరియాలో ఉన్నావని ఎందుకు చెప్పలేదు అంటే బైలాంగ్, మీరెప్పుడూ నన్ను అడగలేదు అని చెప్తాడు. మినిస్టర్స్ అందరు కూడా బైలాంగ్ ప్రిపేర్ చేసిన డిష్ చాలా బాగుందని అతన్ని ప్రైజ్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిష్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. హీరో అండ్ యూకున్ అది తినగానే సడన్గా వాళ్ళు ఆల్మోస్ట్ చైనా కంట్రీ ఎంటర్ అయినట్టు ఫీల్ అవుతారనమాట. అలా ఇమాజిన్ చేసుకుంటారు వాళ్ళు. డిష్ బాగా నచ్చుతుంది. యూకున్ వెంటనే హీరోయిన్తో, ఇది మా కంట్రీ ఇంపీరియల్ కోర్ట్లో తిన్న డక్ డిష్ లాగా లేదు, ఖచ్చితంగా న్యూ టేస్ట్గా ఉంది, అసలు ఎలా ప్రిపేర్ చేసావు ఇది అని అడుగుతాడు. హీరో కూడా డక్తో పాటు ఈ ప్రిపేర్ చేసిన సాస్ కూడా చాలా బాగుంది, ఇంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసావు అంటూ అందరూ ఆమెను పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరో అడుగుతాడు, డక్ పైన ఉన్న స్కిన్ కూడా చాలా టేస్టీగా ఉంది, అసలు ఈ టేస్ట్ ఎలా వచ్చింది అంటే హీరోయిన్ చెప్తుంది, చాలా స్లోగా మీట్ కుక్ చేశాక దానిపైన పంప్కిన్ యూస్ చేసాము, పంప్కిన్ సాస్ వల్ల ఇంత టేస్టీగా వచ్చిందని చెప్తుంది. అది విని యూకున్, చాలా వెరైటీగా కుక్ చేసావు, ఇంత మంచి టేస్ట్ ఉన్న డిష్ నేను రీసెంట్ టైమ్స్లో ఎప్పుడూ తినలేదు, చాలా బాగుంది అంటాడు. సో హీరో అండ్ యూకున్ ఇద్దరు ఆల్మోస్ట్ ఆ డిష్ చాలా బాగుందని ఒకే మాట మీదకి వచ్చేస్తారనమాట. బట్ యూకున్ వెంటనే కామ్గా అయిపోతాడు. అలా వాళ్ళు హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిష్ను కూడా టేస్ట్ చేస్తారు. టేస్టింగ్ కంప్లీట్ అయ్యాక హీరో అండ్ యూకున్ ఆపోజిట్ టీమ్స్కి స్కోర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు స్కోర్స్ పేపర్ పైన రాశాక ఆ పేపర్స్ని రోల్ చేసి సోంగ్జే తీసుకెళ్తాడు స్కోర్స్ డిస్ప్లే చేయడానికి. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.